అరే చెల్లె అన్నయ్య వంట చెప్పు. అన్న మొన్న రవీందర్ బాబాయ్ పైసలు అడిగినగా ఎవరు అడిగినావా? లేదురా, వెంకటేశ్వర అడుగుతా. అరే రాజు. అగో అన్న అక్కడనే ఆగినామండి, లోపలికి రావు. లేదురా చెల్ల, చిన్న పని ఉన్నది. అరే రాజు రారా. అరే నువ్వు చేయపోవంట. సరే అన్న. ఏంటిదిరా? అరే మీ నాన్న బాగా తాగి వెళ్తున్నా లొల్లి పెట్టుకుంటాను రా. సూర్యరాజు ఈసారి ఎన్నోసార్లు చాలా చాలా గొడవ పెట్టుకున్నాడు. ఈసారి ముఖం చూసి ఇడ్చి పెడతానా, ఇంకోసారి అయినా ఖచ్చితంగా నాన్న కొట్టేస్తా. చూడు ఇంకోసారి కాకుండా చూసుకో. సరే అన్న, నేను చూసుకుంటా. సరే అన్న. అరే వచ్చి బండి తీరా. దా నువ్వు ఇంటికి రా. నన్ను కొడతాడట అన్ని. దా ఇంటికి వస్తున్నా. బండి అరే బండి బండి. అరే నన్ను వదులురా, నన్ను వదులురా, వదులురా రే, వదులురా నన్ను. రా నాన్న. వదులురా నన్ను, వదులురా, వర్షి మంచి వదులురా నన్ను, పట్టుకోకురా, నన్ను పట్టుకోకు, వదులురా, వదులురా నన్ను, వదులురా, వదులురా. తింటావా? తిను. నాన్న ఎడిపోతే నీకేంది, అన్న ఎడిపోతే నీకేంది? నీ కడుపు అయితే నిండాలి. నువ్వు పుట్టగానే అమ్మాయి చచ్చిపోయింది. నువ్వు చేయబట్టే నా జీవితం నాశనం అయిపోయింది, నాశనం అయిపోయింది. ఏం బతికే నీది? నువ్వు చచ్చిపోయి మీ అమ్మ బతుకున్నా నాకు చచ్చి పట్టకపోతుండే, పట్టకపోతుండే. ఎక్కడైనా పని సావే, సావు, 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 సావు. అరే నాకు కొంచెం బాగున్నా, నేను పోతానా మరి. సరేరా. నాకు వద్దన్నయ్య. నాన్న గురించి నీకు తెలిసిందే కదరా. ఆయన ఏమన్నాడంటే పట్టించుకోక ఎన్నిసార్లు చెప్పినా. తిను. నాకు వద్దన్నయ్య. ఎందుకన్నయ్య నేనంటే నాన్నకు నచ్చదు. నేను పుట్టకుందే చచ్చిపోతే అయిపో, మీరన్నా సంతోషంగా ఉండేటోళ్ళు. నువ్వు అట్లా ఎందుకు మాట్లాడుతున్నావురా? నువ్వు అట్లా మాట్లాడి నన్ను ఎందుకు బాధ పెడతాను? నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటా అని చెప్పినా కదా. నాన్న మాటలు నువ్వు పట్టించుకోకురా. నేను లేనా నీకు? నేను ఉన్న రోజులు సంతోషంగా చూసుకుంటాను. కొంచెం తిని. సరే నువ్వు తినవు కదా, నాకైతే బాగా ఆకలి అవుతుంది. నిన్ను తిను అని నేను అడగను, కానీ నువ్వు తినేంతవరకు నేను కూడా తినాను. అన్నయ్య ఏంటిది? ఎందుకని అట్లా చేస్తావు? నువ్వు తినచ్చు కదా. వద్దు అని చెప్తున్నా కదా, నువ్వు తినేంతవరకు నేను కూడా తినాను. సరే దా అన్నయ్య, తింటా. అన్నా అన్నా. రాజు అన్నా నమస్తే అన్న. నమస్తే. గిట్లా వచ్చినావు రాజు? చిన్న పని ఉన్నది అన్న. కూర్చో కూర్చో. ఏమైంది తమ్ముడు? ఏదో పని మీదనే వచ్చినావు, ఆలోచిస్తాను. ఏం లేదన్నా, అడుగుదామంటే మంచిగా అనిపించలేదు.
నా దగ్గర మాటలు ఏమన్నా అడుగుతానికి కొన్ని పైసలు కావాలన్నా. మళ్ళీ వాళ్ళకని ఇచ్చేది ఉన్నదా? అవునన్నా, రవీందర్ బాబాయ్ మొన్న వచ్చి అడిగిండు, ఆయనకి ఇవ్వాలి. ఎంత? ఒక 3000 అన్న. సరే కూర్చో. ఇచ్చేయాల గట్టి. థ్యాంక్స్ అన్న. అన్న వీడితోనే 42,000 అయినా అన్న. మెల్లమెల్లగా పని పోయి నీ ఇస్తా, సరేనా? బాడే ఉన్నదమ్మా. అసలు నీకు నేను ఎంత ఇచ్చినా నాకే గుర్తుకు లేదు. నువ్వు దీంతో 42,000 అంటాను. నువ్వు అసలు నేను నిన్ను అడిగినాదమ్మా? గట్లుంటుంది అన్న. ఇచ్చినా నీకు గుర్తుండకపోవచ్చు, తీసుకున్నా నాకైతే గుర్తుండాలి కదా. ఏం నవ్వుతామ్మా? నీ కోసం తెలియదా, నీ మంచితనం కోసం తెలియదా? నేను నిన్ను ఎప్పుడన్నా అసలు పైసలు అడిగినా? నీ దగ్గర పైసలు ఉన్నప్పుడే నాకు వినవటదా? ఇంకోసారి పైసలు అన్నా నాకు చెప్పకు. నన్ను నమ్మినందుకు మంచిదన్న. సరే అన్న, వెళ్ళొత్తా. ఊకో రాజు. రాజు ఒక్క అన్న నిమిషం. అన్న కూసో. చెల్లెకు పెళ్లి సంబంధం ఏదైనా ఉంటే చూసి చేయకపోయినలు. ఏది ఉన్నా కూడా భారం తగ్గేది నీకే. నాన్నని చూస్తేనేమో ఆయన తాగుడు తినుడు తప్పించి వేరే ఆలోచన లేదు. అన్న చూస్తేనేమో ఆయన పోయి వేరు పడ్డాడు, వేరే ఇంట్లో ఉన్నాడు, వేరే కాపురం ఆయనది. మిమ్మల్ని పట్టించుకుంటూ లేరు. ఏదున్నా నీదే కదా చూసుకునే బాధ్యత. నువ్వు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు రేపు? కొంచెం ఆలోచించుకో. ఎవరైనా చుట్టాల దాంట్లో మంచి అబ్బాయి ఉంటే చూడు, చూసి పెళ్లి చేస్తే అమ్మాయిని ఒక్కదాన్ని నిలబెట్టినావు అనుకో, నీకు కూడా సమస్య క్లియర్ అవుతుంది. అర్థమైందా? నేను చెప్పేది కూడా కొంచెం ఆలోచించు. ఎవరు ఎందుకన్నా? నువ్వే ఒక మంచి అబ్బాయి ఉంటే చూసి చెప్పు, చేద్దాం. నేను చూస్తే ఎట్లుండే తమ్మి? నీ చుట్టాల దాంట్లో ఎవరైనా చూడమని చెప్పు. నేను చూస్తే వాళ్ళు ఏదో రకంగా అనుకుంటారు. గట్లాంటివి ఏందన్నా? నువ్వు నావని కదా. నువ్వేదైనా కూడా నా మంచి కోసమే చెప్పేది, నా కోసమే చేసేది. ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూసి చెప్పు, చేద్దాం. సరేనా? మంచి తమ్మి, నన్ను నీ సొంత అన్నయ్య అనుకున్నావు. సరే, నేను కూడా చూసి చెప్తలే. సరే అన్న, నేను వెళ్ళొస్తా. సరే మరి, మంచిది. ఓకే. సరే ఉంటే చూసి చెప్పు. నేను చెప్పి మనసులో పెట్టుకో. సరే అన్న. బాబాయ్, ఇంటికన్నా ఉన్నావానే? డబ్బులు తీసుకొచ్చి ఇస్తా. ఆ రాజు లేనురా, బయటకు వచ్చిన. మళ్ళీ ఎప్పుడు వస్తావు బాబాయ్? 4-5 రోజులు పడుతురా. ఎందుకు? అదే డబ్బులు ఇద్దామని బాబాయ్. సరే నేను వచ్చిన వాళ్ళు ఇచ్చేవాడు, ఫోన్ చేస్తాను. సరే బాబాయ్, వచ్చిన తర్వాత ఫోన్ చేయి, నేనే తీసుకొచ్చి ఇస్తా. సరేరా. సరే బాబాయ్, ఉంటాను. చెల్లె చెల్లె, నానేమన్నా తిన్నాడా? ఏం తినలేదు అన్నయ్య. లేపన్నా? అద్దురా, ఉన్నది పడుకో. వెంకటేశ్వర డబ్బులు ఇచ్చిండు, రవీందర్ బాబాయ్ లేడాట, ఒక 4-5 రోజులలో వస్తాడట. ఇక్కడ పెట్టు, ఇట్లా బయట వేస్తా. సరేరా? దరిద్రపు దానా, నీ ముఖం నాకు చూపెట్టేదా? నీకు ఎన్నిసార్లు చెప్పనా? లేవగానే నీ దరిద్ర ముఖం నేను చూసుడు. ఈరోజు ఎట్లా గడిచిపోతుందో ఏమో. సరే కానీ తినడానికి ఏమన్నా వేసినావా? ఆకలి అవుతున్నది. ఇంకేం చెయ్యలే నాన్న. ఎందుకు చేస్తావే? నువ్వు తినడానికి నేను తీసుకొచ్చి పెడతాగా. ఇంతకు ఆకలి అవుతుంది, ఏమన్నా ఉండదా? నిన్న తిన్న తిండి నాది కడుపు కదా, నాకు ఆకలి కాదా? నిన్న సాయంత్రం చేసింది ఉంది నాన్న, తింటావా? తినకపోతే సత్తనా? అసలే ఆకలే సత్తన్నా. సరే నాన్న, మీరు ముఖం కడుక్కరాపోరు, నేను వేస్తా. నువ్వు ఒకదానివి ఇక్కడ ఆకలి సత్తనంటే ముఖం కట్టుకొని రాపో అంటాను. పోయి వేసుకురాపో. నన్ను చూస్తానేమండి, వేసుకురాపో. ఏమైంది? ఏం చేయాలి? అత్తవా? ముఖం
తీర్థగా ఆ ప్లేటు నా మొక్కని చూస్తున్నావు. బాధపడకి ఇదేమన్నా నీకు కొత్తనా? రోజు మీ ఇంట్లో ఉండేదే కదా, బాధపడకు. పెద్దవా ఒక పవ్వయి. పైసలు తెచ్చినవా పవిత్రగానే? అయ్యో పెద్దవా గట్ల మాట్లాడుతున్నావేంది? రోజు వచ్చి ఈ వచ్చి తాగిపోవడితే ఇయ్యనా ఏడ పోతా? ఊరు ఇడిచిపెట్టి ఇటు పోతానేంది? ఇప్పుడైతే ఒక పవ్వు అయితే గిట్లా మాట్లాడుకుంటేనే అప్పు బాగా చేసినావు. ఎప్పుడు ఇస్తావు? ఇయ్యవద్దరా? అయ్యో పెద్దవా మనం ఒకటి గట్ల మాట్లాడుతున్నావేంది? ఇప్పుడైతే పవ్వు అయితే పైసలు ఇస్తే పవిత్త వెళ్ళిపో, నన్ను ఒరియకు. ఏం చేస్తున్నావురా? చెప్పు బాబాయ్, ఇట్లా వచ్చినావు? ఏం లేదు రావా, నవీన్కు జ్వరం వచ్చింది. తమ్ముడు కూడా పనిపోయింది కానీ ఇంకా పైసలు రాలే. హాస్పిటల్ తీసుకుపోదామంటే నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయని డబ్బుల కోసం వచ్చిందా. అవునా బాబాయ్? సరే డబ్బులు తీసుకో. నా దగ్గర కూడా ఎక్కువ లేవు బాబాయ్, 200 ఉన్నాయి, తీసుకో. సరే రావా వస్తా. పెద్దవా అవయ్యి పైసలు దే. ఈ నీ పైసలు చదవడం పైసలు ఇయ్యనేంది? ఊరు ఇచ్చిపెట్టి పోయినట్టు ఓడితే మంచిదే నమ్ముతాను. ఇదిగో పైసలు చూసుకో. తీసుకుంటాన్నా. ఇగో ఏమైందిరా నల్ల కూర్చున్నారు? తెలిసిందే కదా అన్నయ్య, బాపు మళ్ళీ తిట్టిండు. అరే నువ్వన్నీ చెప్పురా మీ నాన్నకు, గిట్లయితే ఎట్లరా మరి? ఎంతకని చెప్పాలరా? నాకు చెప్పి నా వల్ల అయితే లేదు, అందుకే వదిలేసిన. అయితే వదిలేస్తావారా? వదిలేకపోతే ఏం చేయమంటావురా? ఎదిగిన బిడ్డ ఉన్నది, కొడుకున్నాడు అనే ఆలోచన ఆయనకు లేదు. తాగుతాడు, తిరుగుతాడు, తినుకుంటుంటాడు. ఇంత కూడా ఆలోచన లేదు. చెప్పి నా వల్ల అయితే లేదు. ఆయనకు చెప్పి వేస్ట్ రా. పెద్దవా గొంతెండుకపోతుంది పవ్వయ్యి. పైసలు ఏంది ఇయ్య? పైసలు ఇయ్యకుంటే ఇగో ఈ బిందె ఉన్నది, బిందె తీసుకొని నాకు పవ్వయ్యి. సరే పో. విరానరా చెల్ల కొన్ని ఇస్తారా? లోపల బిందె కనిపించలేదు. ఇందులేదా? రాజు అబ్బా మరి మీ అయ్యా బిందె పట్టుకొని పోయిండు, మరి మీదేనో ఇవ్వదన్నాను. మీదైతే పట్టుకొని పోగా చూసిన. నాన్న కాసేపు ఉండు, ఎడువోకు. వెంకటేష్ అన్న వస్తాడు మాట్లాడడానికి. ఎందుకురా? ఏదో చిన్న పని ఉందట, మాట్లాడడానికి వస్తాడు. కాసేపు ఉండు, సరేనా? సరే పో.
రాజు రాజు అన్న నమస్తే దా. రాజు నీకోసం వెళ్తానన్నా కూర్చో. నాన్న వెంకటేశ్వర వచ్చాడుదా. నమస్తే. మాట్లాడుతున్నావట ఏం మాట్లాడతావు? మొన్న రాజు బుజ్జికి ఏమైనా సంబంధం ఉంటే చూడని చెప్పిండు. అయితే మనకు తెలిసిన వాళ్ళు సంబంధం ఉన్నది. సంబంధం గురించి మాట్లాడదామని వచ్చిన. పిల్లడు ఏం పని చేస్తాడు మరి? ఇక్కడ ఓసిలే ఎత్తాడు. ఓసిలే ఎత్తాడు, నెలకు 20-22 వేలు దాకా వస్తాయి. వాళ్ళ అమ్మ నాన్న బెల్లంపల్లికాడ ఉంటారు. ఆ పిల్లగాడు ఇక్కడనే రూమ్ తీసుకొని కిరాయి ఉంటాడు. ఇక మరి అన్ని విధాల మంచి సంబంధమే అని చెప్దామని వచ్చిన. నేను ఎంక్వైరీ చేసిన. అబ్బాయి అయితే మంచివాడే, ఒక చెల్లె ఉండే. ఆ అమ్మాయిది పెళ్ళి అయిపోయింది, 4 ఎకరాల భూమి కూడా ఉన్నదట. మన పిల్లని ఇచ్చినాం అనుకో మంచిగా ఉంటుంది, మనకు కూడా సంతోషంగా ఉండొచ్చు. అమ్మాయ్యా, ఇట్లనైనా దీని పీడ విరగపోతుంది. మరి మాకు సంతోషమే. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మేము పెళ్లి చేయడం కొద్దిగా కష్టమే కదా. నాన్న అవన్నీ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే అబ్బాయిని రమ్మందాం. వీళ్ళు చూసుకున్న తర్వాత మాట్లాడుకుందాం అంత. సరేనా? సరే బాబు, వాళ్ళు ఎప్పుడు వస్తారో నేను తెలుసుకొని చెప్తా. రాజు అన్న నువ్వు అన్నా వదినా కంపల్సరీ చెప్పు. వాళ్ళు ఇంటికి పెద్దోళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అవును రాజు, అన్న వదిన లేకపోతే ఎట్లుంటుంది? వాళ్ళకు ఫోన్ చేసి చెప్పు. ఫోన్ ఎందుకు నాన్న? రేపు పొద్దున వెళ్ళి చెప్పత్తా. సరేనా? సరే సరే మంచి, నేను వెళ్తా మరి. రాజు సరే అన్న. ఓకే వెళ్తా. నేను ఏ విషయాన్ని ఫోన్ చేసి చెప్తా. సరే అన్న. మంచిది మరి. అరే వర్షి, చెప్పురా. అన్నయ్య దగ్గర పోయేస్తారా? ఒకసారి బండి కావాలైతే. దాని ఏమున్నదిరా, తీసుకో, వచ్చి బయటనే ఉన్నా. సరేనా, వచ్చి తీసుకుంటా. అరే చెల్లె, అన్నయ్య అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయేస్తా. ఇట్లా అబ్బాయి గురించి చెప్పచ్చు మరి. సరేనా? సరే అన్నయ్య, మా ఫ్రెండ్ కూడా అత్త అన్నది, నేను కూడా బయటికి పోతా. సరేరా, జాగ్రత్త. సరే అన్నయ్య. వచ్చినవారా? వచ్చిందా? అయినా మీ అన్నకున్న మీకు లొల్లైంది కదా బాగానే. ఇప్పుడు పోతే ఏమనరారా? ఏమన్నా కూడా చెల్లె కోసం పోవాలరా. అవసరమారా? ఎందుకు అనరాని ఏమన్నా అంటే మళ్ళీ బాధపడతావు నువ్వే. ఇక తప్పదురా. ఏమో నీ ఇష్టం రా, నువ్వు చెప్తున్నాయి తింటలేవు. చెప్పాక నేను చెప్పిన. సరే మరి మెల్లగా పోయిరా. సరేరా. నవీనా, పోదామా? అత్త నాకు పోదాం. సరేదా. పెద్దవా, ఓ పెద్దవా, గా ఒక పవ్వయ్యి. పైసలు తెచ్చినావా? అయ్యో మొన్న ఇయ్యలేదా పైసలు? ఇప్పుడు లేకన్నా నిన్నాడు కాబట్టి. మొన్న నీకు ఇయ్యలేదా? నీకు ఇచ్చిన కదా, ఇస్తేనే ఇచ్చిన కదా, ఇప్పుడు ఇయ్యవు. ఇప్పుడు లేవు తల్లి, నీ దండం పెడితే ఒక పవ్వ ఇయ్యి తల్లి. లేవు లేవు లేవు.